కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈనాటికి కూడా వివాదం కొనసాగుతూనే వస్తుంది. కాళేశ్వరం బ్యారేజీని ఏం చేయాలి, నీటిని స్టోర్ చేయొచ్చా, పంపింగ్ చేయాలా వద్దా, ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అండ్ దీనిపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ళ ఈ బ్యారేజీలు ఏం చేయాలి, ఎలా నిర్వహించాలనేది ఒక సైంటిఫిక్ గైడెన్స్తో క్లారిటీ తీసుకోవాలని కూడా అధికారుల్ని ఆదేశించారు. దీనికోసం కేంద్ర జలశక్తి ఎన్డీఎస్ఏకు లేఖలు రాయాలని కూడా సూచించారు. ఎన్డీఎస్ఏ సూచనలు పాటిస్తూ 2 బ్యారేజీల్ని ఫ్రీ ఫ్లో స్థితిలో ఉంచామని చెప్పారు ఆయన. రాష్ట్రానికి జలశక్తి శాఖ ఎన్డీఎస్ఏ నుంచి లిఖితపూర్వకంగా గైడ్ లైన్స్ వచ్చినప్పుడు మాత్రమే స్టోరింగ్ లేదా పంపింగ్ చేయాలని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు ఆ ప్రాజెక్టులు ఏం చేయాలి, మూడిట్లో కూడా వాటర్ స్టోర్ చేసే పరిస్థితి లేదు. మొన్న కూడా బీఆర్ఎస్ అండ్ కేటీఆర్ కూడా మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేసి వచ్చారు. సో ఇలా 3 బ్యారేజీలు ఇప్పుడు వాటర్ స్టోర్ చేస్తే డ్యాములు కొట్టుకుపోతాయేమోనని భయం. ఎందుకంటే పిల్లర్లు పగుళ్ళు వచ్చాయి, మిగిలిన 2 డ్యాముల్లో నీటి బుడగలు వస్తున్నాయి, లీక్ అవుతుంది. సో ఈ క్రమంలో వాటర్ స్టోర్ చేయలేము, ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీయే ఇచ్చింది కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో వాటర్ స్టోర్ చేయకపోతే ఈవెన్ హైదరాబాద్ కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కరువు పరిస్థితి వచ్చేసిద్దేమో అనిపిస్తోంది. ఒకసారి వరంగల్ వేణు దగ్గరికి వెళ్దాం. వేణు, ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి 3 బ్యారేజీలు ఎత్తిపెట్టారు, కానీ పంపింగ్ హౌజులు ఉన్నాయి, పంపు చేస్తేనే రైతులు నీళ్ళు ఇవ్వచ్చు అంటూ బీఆర్ఎస్ ఆందోళన చేసింది. దాంతో పాటుగా ప్రభుత్వం కూడా అంతే ధీటుగా స్పందించి పంప్ హౌజులు ఆన్ చేయడానికి వీల్లేదంటూ ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని చెప్పుకొచ్చింది. కానీ 2 రోజుల క్రితమే ఎన్డీఎస్ఏ ఒక ప్రకటన ఇస్తూ పంపింగ్ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందంటూ చెప్పడంతో పూర్తిగా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో లిఖితపూర్వకంగా అసలు పంపులు ఆన్ చేయవచ్చా లేదా అనేది ఎన్డీఎస్ఏ జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి క్లారిటీ తీసుకోవాలి. కాబట్టి ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం, సుందిల వద్ద జరుగుతున్న పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ ఇచ్చిన నివేదికలు, ఇప్పటివరకు జరిగిన పరీక్షలు, సిడబ్ల్యూపీఆర్ఎస్, సెంట్రల్ వాటర్ కమిషన్ కమిటీ ద్వారా అయిన పరీక్ష రిజల్ట్ అన్నింటినీ కలిపి జలశక్తి మంత్రి శాఖ పంపిస్తే నిజంగా పంపింగ్ చేసే అవకాశం ఉన్నాయా లేదా అనేది కేంద్రం నుంచి లిఖితపూర్వకంగా మనకు రిపోర్ట్ వస్తేనే పంప్ హౌజులు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉంటామంటూ మంత్రి ఉత్తమ్ చెప్పారు. దీంతోనే అధికార యంత్రాంగం అంతా ప్రస్తుతం ఈ 9 మంది స్టీరింగ్ కమిటీ చేసినటువంటి ఇప్పటివరకు పరీక్షలు, ఆ రిజల్ట్ అన్నింటినీ నివేదిక రూపంలో సిద్ధం చేయాలని చెప్పారు. ఇప్పటివరకు ఈ నివేదికలు ఎప్పుడు సిద్ధం చేస్తారు, అక్కడ కేంద్రం నుండి ఎప్పుడు మనకి రిప్లై వస్తుంది, ఆ తర్వాత ఎప్పుడు నీటి స్టోరేజ్ కి సంబంధించి టెస్టింగ్స్ ఉంటాయి, ఇవన్నీ జరగడానికి ఎంత టైం పట్టొచ్చు? అంటే అసలు ఈ మధ్యంతర నివేదిక కేంద్రాన్ని పంపించడానికి అసలు షెడ్యూల్ లేదు. కానీ ఎన్డీఎస్ఏ ఒక ఓవరాల్ గా ఒక ప్రకటన చేయడంతోనే పూర్తిగా ప్రభుత్వము బీఆర్ఎస్ పూర్తిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఇక పంపింగ్ చేయొచ్చు అంటూ అదంతా రాష్ట్ర పరిధిలో ఉందంటూ ఎన్డీఎస్ఏ చెప్పిన తర్వాత ఎందుకు పంప్ హౌజులు ఆన్ చేయలేరంటూ బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తున్న క్రమంలో దీనిపై పూర్తి క్లారిటీ తీసుకురావడానికే ఈ మధ్యంతర నివేదిక తయారు చేయాలని మంత్రి ఉత్తమ ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే నవంబర్ 20 వరకు కూడా పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే ఆ నివేదికను ఎన్డీఎస్ఏకి పంపించి అక్కడి నుంచి పూర్తి నివేదిక వస్తే రిహాబిలిటేషన్ పనులు పూర్తి చేయాలి. కానీ ఇప్పుడు 2 పార్టీల మధ్య రైతుల సమస్య, నీళ్ల సమస్య, పంపింగ్ ఇష్యూ అనేది ప్రధానంగా అటు వాదోపవాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మధ్య నివేదిక కోరారు. దీన్ని మరో వారం రోజుల్లో ఎన్డీఎస్ఏకి వెళ్తే పంప్ హౌజులు ఆన్ చేసే విషయం లోపల ఓ క్లారిటీ ఎన్డీఎస్ఏ ఇస్తుంది. దాని తర్వాత ప్రభుత్వం అసలు పంప్ హౌజులు ఆన్ చేస్తుందా, కన్నెపల్లి వద్ద ఆ స్థాయి ఫ్లో ఉంటుందా అనే దానిపైన ఒక కీలకమైన సమాచారం వస్తుంది. అయితే ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి నవంబర్ 20 వరకు కూడా పరీక్షలన్నీ పూర్తి అయితే దానిపైన ఎన్డీఎస్ఏ ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వేణు.